నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ విజయోత్సవాన్ని జరుపుకున్న అధికారులు వివిధ పార్టీల నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమర జవాన్లకు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా కేంద్రం లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 3 వ్యక్తుల అరెస్ట్ పట్టుబడ్డ వారిలో ప్రముఖ వ్యాపారి మాజీ ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నట్లు తెలిపిన పట్టణ సీఐ బన్సీలాల్ మంచిర్యాల పట్టణంలో ఘనంగా కార్గిల్ అమరవీరుల విజయోత్సవ దివస్ ను జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ అమర జవాన్లకు నివాళులు అర్పించి మాజీ సైనికులను సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో 1999 సంవత్సరంలో పాకిస్తాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా కార్గిల్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన భారత అమర జవాన్లను స్మరించుకుంటూ ఈ రోజు ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ జెండాను ఆవిష్కరించి వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించి అమరులైన 570 మంది వీర జవాన్లను స్మరించుకుంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ విజయోత్సవాలను జరుపుకుంటున్నారని తెలిపారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న సైనికులకు మనమంతా ఎళ్లవేళలా కృతజ్ఞులమై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ బన్సీలాల్, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మన అధికారులు ఇంకా ఇతర వాలంటీర్స్ మంచిర్యాల ప్రజలకి ఈరోజు మన విజయ దివసల సంబంధంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఆ టైంకి కార్గిల్ వార్లో అంటే ఒక మన దేశంలో ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. దానిలో చాలామంది ప్రాణం త్యాగేసి మన దేశం బార్డర్కి కాపాడడానికి చాలామంది వాళ్ళు ప్రాణం కూడా ఇచ్చారు. అండ్ ఈ సందర్భంగా మనము అందరము వాళ్ళకి ఏమైనా బలిదానం ఇచ్చారు దాని గురించి అందరికి తెలవాలి. అండ్ మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతరులు డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. అందరి సహకారంతో మన ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన దేశంలో మొత్తం మనం సెక్యూర్ ఫీల్ అవుతున్నాము. ఎందుకు మన ఏమైనా ఆర్మీ ఉన్నారు, ఆ కంట్రీ బార్డర్లో వాళ్ళు 24 అవర్స్ రెడీగా ఉంటున్నారు. వాళ్ళు సాక్రిఫైస్ ఇవ్వడానికి వాళ్ళకి ఫ్యామిలీ సాక్రిఫైస్ నుంచి మనం సెక్యూర్ అవుతున్నాము. కాబట్టి ఈరోజు మనం ఆర్మీకి అండ్ మన మిలిటరీకి సంబంధించిన అందరికీ ఏమైనా కంట్రిబ్యూషన్ ఉన్నాయి, దానికి మనం ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. దానికి మనం ఏమైనా ఇది చేస్తే అది విజయ దివస్ సంబంధించిన మనకి ఏమైనా జరుపుకున్నాము, దానికి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించుకుని మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో దేశం కోసం శత్రువులతో పోరాడుతూ వీర మరణం పొందిన 570 మంది అమర జవాన్లను స్మరించుకుంటూ ఈ రోజు 25వ కార్గిల్ విజయోత్సవ దివస్ ను నిర్వహించుకుంటున్నామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భాస్కర్, బాల్నే మరియు సభ్యులు పాల్గొన్నారు.
కార్గిల్ విజయ దివస్ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు కార్గిల్ అమరవీరులను స్మరించుకుంటూ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ సోదరులను ఏదైతే ఆర్మీలో సర్వీస్ భారతదేశానికి సేవ చేసి వాళ్ళు ఎక్స్ సర్వీస్కు రిటైర్మెంట్ అయిన సోదరులను ఈరోజు పెద్దలు ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో ఈరోజు వాళ్ళందరినీ కూడా మేము సన్మానించడం జరిగింది. ఆ రోజు 1999 మే 3న ప్రారంభమైన కార్గిల్ యుద్ధము భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతాన్ని ఆ రోజు పాకిస్తాన్ సైన్యము మన భూభాగాలను చొరబడి మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది సుమారు 570 మంది సైనికులు ప్రాణాలు త్యాగం చేసి మన భారతదేశాన్ని భూభాగాన్ని కాపాడడం జరిగింది. ఆ రోజు 2 నెలలు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 570 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి గుర్తుగా ఈరోజు మనం కార్మిక దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళు అన్నిటికీ దూరమై దేశ రక్షణ కోసం దేశ సేవ కోసం మనందరంలో సంక్షేమంగా సుఖంగా సంతోషంగా ఉండడమంటే వాళ్ళ మొత్తం పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలను త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. తీవ్రవాదులను ఎదిరించి ఆ రోజు పోరాడి 60 రోజులు పోరాడి ప్రాణత్యాగం చేసి మన భూభాగాన్ని మన ఆస్తులను మనకు కాపాడిపెట్టినటువంటి సైనికులను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాళ్ళ సంక్షేమం కోసం కూడా పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు ప్రేమసాగరరావు నాయకత్వం వీళ్ళందరినీ కూడా ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. కార్గిల్ యుద్ధం జరిగిన నేటికి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు మా పెద్దలు మన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ రోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా ఈ చౌరస్తాలో కలెక్టర్ గారిచే జెండా ఆవిష్కరించి మాజీ సైనికులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క విజయ్ దివస్ను వేడుకలు చేయడం జరిగింది. ఏదైతే గడిచిన ఎన్నో ఏళ్ళ మంచాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా పెద్దలు ప్రేమసాగరరావు గారు వీళ్ళందరికీ కూడా ఒక జెండాను ఇవ్వాలా ఇక్కడ చౌరస్తాలో అని చెప్పేసి వాళ్ళందరూ కోరంగానే ఇక్కడ మన ఏదైతే స్టాచ్యూ దగ్గర చేసుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా మొట్టమొదటిసారిగా మంచిర్యాలలో ఈ విజయ్ దివస్ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. మాకు కూడా దీంట్లో అవకాశం కల్పించడానికి పెద్ద ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా మాజీ సైనికులకు కూడా అందరికీ వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ అప్పుడు 25 ఏళ్ల కింద జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కూడా కాశ్మీర్ ఆక్రమించాలి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు పడినప్పటికీ కూడా మన సైనికులందరూ కలిసి మన దేశాన్ని ఎప్పటికప్పుడు నిరంతరం కాపాడుతూనే వస్తున్నారు. అందులో భాగంగా ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో దాదాపుగా 500 పైన మన సైనికులు అసలు భాష చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా వారి మరణాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మరణాల మీద ఈరోజు మనం బతుకుతున్నాం. కాబట్టి వాళ్లకు మనం ఎంత చేసినా తక్కువనే. మన రైతు ఇటు కిసాన్ ఎంత అవసరమో ఇటు మన సైనికులు అంత అవసరం కాబట్టి వారిద్దరికి మనం ఎప్పుడు కూడా రుణం తీర్చే రుణం కాబట్టి వాళ్ళకు ఎప్పుడు కూడా మనం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో మనం ఇవన్నీ వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేసే దిశగా ఆలోచిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సైనికుల ప్రేమ అనేది చూపెడతాం తప్ప ఏదో మన సైనిక ప్రేమ చూపెడతాం తప్ప వారికి కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాల కోతలు విధిస్తుంది. కాబట్టి దాని విషయంలో కూడా చాలా విషయాలు అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా పెద్ద ప్రేమసాగరరావు వీరు కూడా చెప్పడం జరిగింది. మొన్న మన అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మనకు బడ్జెట్లో కూడా వీరికి సంబంధించి కార్యక్రమాలు చేయడమని చెప్పేసి పెద్ద ప్రేమసాగరరావు కూడా ముఖ్యమంత్రి కూడా మంచి ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం చాలా ఘనంగా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ పర్మనెంట్గా జెండాను కావాలని ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ కోరడం జరిగింది. వచ్చే సంవత్సరం పూర్తిస్థాయిలో ఇక్కడ వచ్చే సంవత్సరం నుంచి మంచిగా కార్యక్రమం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్గిల్ విజయ్ దివస్ ఇప్పటికి నేటికి 25 సంవత్సరాలు అవుతుంది. నా తోటి దేశ సైనికులు అంటే నాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ 99లో 576 మంది వీర జవాన్లు మరణించడం జరిగింది. వారికి గుర్తుగా ఈ రోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు. ఇంతవరకు ఎవరు కానీ మమ్మల్ని ఇక్కడ ఎక్సర్విస్ మెన్ ఒక యూనియన్ ఉన్నదని ఎవరు గుర్తించలేదు. కానీ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు గుర్తించి మా కోసం ప్రతి సంవత్సరం మీరు కార్గిల్ విజయ్ దివాస్ చాలా గొప్పగా జరుపుకోండి అని ఒక మంచి సూచన చేసి వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు మరియు నా తోటి సైనికులకు అందరికీ పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో గల సాయినాథ్ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టణానికి చెందిన ప్రముఖ నాయకునితో పాటు 2 యువకులను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం అందిన మేరకు పట్టణంలోని సాయినాథ లాడ్జిపై రాత్రి రైడ్ చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తి మరియు బెల్లంపల్లి పట్టణానికి చెందిన తిప్పర వేణి అఖిల్, హాజీపూర్ మండలం టిక్కనపల్లికి చెందిన మేడిపట్ల అరుణ్లతో పాటు 3 మహిళలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటిలను స్థానిక సఖీ కేంద్రానికి తరలించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణం ఆటో యూనియన్ నూతన కమిటీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ మురళి పర్యవేక్షణలో BMA ఫంక్షన్ హాల్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ ఆటో యూనియన్ పాత కమిటీ కాలపరిమితి ముగిసిపోయిన సందర్భంగా నూతన కమిటీని BMA ఫంక్షన్ హాల్లో 400 మంది సభ్యుల సమక్షంలో ముజువాని ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఓనర్ల సమస్యలను పరిష్కరించాలని, నెలకు 12,000 భృతిని ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా రాజేష్, ముఖ్య సలహాదారులుగా నూనె భిక్షపతి, MD రియాజ్, న్యాయ సలహాదారులుగా అడ్వకేట్ KV ప్రతాప్, ఆటో యూనియన్ అధ్యక్షులుగా కలువల అంజయ్య, కార్యనిర్వహణ అధ్యక్షులు బోర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి P క్రాంతి, కోశాధికారి MD షఫీ, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శ్రీనివాస్, అహ్మద్, CH రవి, కార్యదర్శులు MD కలీం, ప్రభాకర్, కండి కమలాకర్, K మల్లేష్, కార్యవర్గ సభ్యులుగా నరేష్, ఖాదర్, కిరణ్, శంకర్, రషీద్ 18 మందితో కూడిన సభ్యులను మోజువాని ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్హాక్ కమిటీ సభ్యులు పొట్ట మధుకర్, చల్ల విక్రమ్, కట్ట రామ్ కుమార్, ఆవుల సుధాకర్, గట్టయ్య, రాంబాబు, వెంకటేష్, గోపాల్ రెడ్డి, హరీష్, శ్రీనివాస్, ప్రకాష్, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర నాయకులు గాజుల ముఖేష్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో మరియు ఫైమెన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 26 తారీఖు రోజున మన BMA ఫంక్షన్ హాల్లో నూతన కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి మన పట్టణ ఆటో యూనియన్ కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతన కమిటీ సమావేశానికి హాజరై ఏకగ్రీవంగా మూజువాన్ పద్ధతిలో ఎన్నుకున్నందుకు మన పట్టణ కమిటీ ఆటో కార్మికులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మనందరము ఐక్యతతో ఉండి ఏదున్నా కూడా మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు అవుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరము ఐక్యతగా ఉండి మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసారని మనము ఆటో కార్మికుల తరఫున నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఇప్పుడు మొన్నటి సమావేశం 24 తారీఖు రోజు సమావేశంలో మన బడ్జెట్లు మన ఆటో కార్మికులకు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ పార్టీ వారు కూడా మన ఆటో కార్మికుల గురించి మాట్లాడడం జరిగింది. మనకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసానని నెలకు
సంవత్సరానికి 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పారు. అలా కాకుండా మాకు నెలకు 12,000 రూపాయలు మాకు జీవనభృతి కల్పించాలని చెప్పేశారని, మరియు 50 సంవత్సరాలు పైబడిన ఆటో కార్మికులకు పెన్షన్ వచ్చే విధంగా చూడాలని చెప్పేశారని, అర్హులైన ఆటో కార్మికులు అందరికీ ఇందిరమ్మ ఇల్లులు మన వచ్చే విధంగా చూడాలని చెప్పేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని దయానీయమైన స్థితిలో ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా చూడాలని చెప్పేసారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచిర్యాల పట్టణంలో ఆటో యూనియన్ పాత కమిటీ కాలపరిమితి అయిపోయింది కనుక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా నూతన కమిటీలు వేసుకోవడం గత 20 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో కొనసాగుతుంది. ఏదైతే ఆటో యూనియన్ పట్టణ కమిటీ వేస్తున్నామో ఎలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా, ఎవరికి అనుగుణంగా కాకుండా, ఎలాంటి రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా గత 20 సంవత్సరాలు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్లో మా మంచిర్యాల పట్టణ ఆటో యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 246/2021 దానికి అనుబంధంగా ఈరోజు మంచిర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించాం. ఈ ఎన్నికలు శాంతియుతంగా, స్నేహపూర్వక భావంలో ముజువాని ఓటితో మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని అడ్డాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డ్రైవర్లు, నాయకులు అందరూ హాజరై ఈ యొక్క ఎన్నికను అందరూ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకొని చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా కల్వ అంజయ్య గారిని, అలాగే 18 మందితో కూడిన బృందాన్ని వేశాం. ఈ యొక్క కమిటీ కాలపరిమితి 2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ యొక్క ఇప్పుడు వేసినటువంటి కొత్త ఆటో యూనియన్ పట్టణ కమిటీ ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఆటో కార్మికులకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎలాగైతే పనిచేసిందో అలాగే పని చేస్తూ ఉంటుంది, పని చేస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ మేము ఒకటే కోరుతున్నాం, అన్ని కార్పొరేషన్లు, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అలాగే ఆటో కార్మికులు చాలా పేదవాళ్ళు, వారికి కూడా ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఆటో కొనుగోలుకి ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్లకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినందుకు జిల్లా కేంద్రంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్లకు 33,124 కోట్ల బడ్జెట్ను కేటాయించడం సంతోషకరమని, అందుకు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ఎస్సీసెల్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా నిన్న ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మరియు మా కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఆధ్వర్యంలో ఏదైతే మన ఎస్సీ కార్పొరేషన్కు 33,124 కోట్ల ఫండును, ఏదైతే మన తెలంగాణకు 33,124 కోట్లు ఫండ్ కేటాయించలో దానికి మన రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, ప్రేమ్సాగర్ గారికి, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగారి ప్రీతం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన ఎస్సీ కార్పొరేషన్ని కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. దాన్ని ఈరోజు 33,124 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ దానికి పునర్జన్మనిచ్చినట్టుగా ఎస్సీ కార్పొరేషన్ను ఏదైతే 5 సంవత్సరాలు కంటిన్యూ ఇలాగే ఫండ్స్ ఇచ్చి కాపాడాలని, మా కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయాలని
మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమ్ సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో అన్ని వర్గాలకు అనుకూలంగా, మరి సామాన్యులకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వము కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి కొన్ని వర్గాలను విస్మరించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ప్రజాపాలన భాగంగా నిన్నటి బడ్జెట్లు అన్ని కుల సంఘాలకు అనుకూలంగా, మరి ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ అనుకూలంగా తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆర్టీసీ విషయంలో తీసుకుంటే మహిళలకు కానీ ఆర్టీసీకి కూడా అంటే బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే రైతులకు, ముఖ్యంగా రైతు సోదరులకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రకంగా తీసుకుంటే రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో రైతన్నలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ వంతు సహాయ సహకారం అందించాలి. ఇక్కడ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కేవలము బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్నిటికీ సమన్యాయం చేస్తూ మరి ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు కష్టపడుతున్న పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, మరి వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల ప్రజలు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి చేదోడు వాదోడుగా వెన్నుదాటంగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు సమకూర్చే విధంగా, బడ్జెట్లో కేటాయించే విధంగా వారు చొరవ తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో 25వ కార్గిల్ విజయోత్సవ దివస్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్ మాట్లాడుతూ దేశ రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్న దేశ రక్షకులు వీర జవానుల కార్గిల్ పోరాట అమర యోధులను స్మరిస్తూ ఈ రోజు 25వ కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీనివాస టాకీస్ నుంచి ముకరం చౌరస్తా వరకు కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనిక మూకలు దేశంపై దురాక్రమణ చేయడంతో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి ఆధ్వర్యంలో భారత జవాన్లు పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి వారి సైన్యాన్ని మట్టి కరిపించారని, ఆ విజయోత్సవాన్ని స్మరించుకుంటూ ఈ రోజు కార్గిల్ దివస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లను వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో యువమోర్చా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి తులా ఆంజనేయులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్, అమీర్శెట్టి రాజు, తిరుపతి, మల్లేష్, సుమన్, రాకేష్, ప్రదీప్, సత్యనారాయణ, వెంకటేష్ రెడ్డి, మల్ల అశోక్, రాకేష్ శ్రీనివాస్, సిద్ధార్థ, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే అఖండ దీపాన్ని వెలిగించి 25 గంటల పాటు ఆ యొక్క అఖండ దీపాన్ని కాపాడుకుంటూ ఏదైతే పాకిస్తాన్ మీద విజయం సాధించి 25 సంవత్సరాలని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు కాగడాల ర్యాలీని బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య భూమిక రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి భారత సైనికులంతా కలిసి బార్డర్లలో పోరాటాలు చేసి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అలాంటి త్యాగమూర్తుల కోసం, అలాంటి గొప్ప వ్యక్తుల కోసం ఈరోజు కాగడాల ర్యాలీలు నిర్వహించి భవిష్యత్ తరాలకు మన సైనికులు కావచ్చు, మన బార్డర్లలో ఉన్నటువంటి యుద్ధ యొక్క ప్రాతిపదికన కావచ్చు, అన్నిట్లని కూడా భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాల్లో మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇండో పాక్ యుద్ధం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. జూలై 26, 1999లో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో ఘన విజయం సాధించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునేయడం జరుగుతుంది. ఆ రోజులలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ మన భారత సైనికులు బార్డర్లలో ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది క్రూరమైనటువంటి సైనికులు మన సైనికుల యొక్క తలలు నరికి పార్సల్ చేసి ముక్కలు చేసి పార్సల్ చేసినటువంటి దుశ్చర్యని ఈరోజు మనం చేదు జ్ఞాపకంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది అంటే, ఈరోజు భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉందంటే ఆ రోజు కఠినమైనటువంటి నిర్ణయాలని మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే గురువుగా ప్రార్థించినటువంటి వ్యక్తి ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నారో
అలాంటి వాజ్పేయి గారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ గ్రామాలలో ఉన్నటువంటి అందరూ కూడా మన త్యాగం చేసినటువంటి సైనికులను స్మరించుకోవాలి. అదేవిధంగా 25 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప విజయాన్ని, ఘన విజయాన్ని ప్రజలకందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలనే ఒక భాగంగా మనం ఈరోజు కాగడ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 25 గంటల పాటు మనం ఏదైతే దీపాన్ని వెలిగించుకుంటున్నామో ఆ దీపాన్ని 25 గంటల పాటు వెలిగించుకుంటూ ఉండి రేపు అంటే 26వ తేదీన అత్యధికంగా విద్యార్థులు అదేవిధంగా యువకులు అందరినీ కూడా గ్యాదర్ చేసి సైనికుల యొక్క త్యాగాలను గుర్తు చేసి మనం భవిష్యత్ తరాలకు ఈ యొక్క త్యాగాలను అన్నిటిని కూడా మనం ముందు తరాలకు అందించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరూ కూడా ముందుకు రావాలి. వారి యొక్క కుటుంబాలను వదిలి, తల్లిదండ్రులను వదిలి, అదేవిధంగా పిల్లలను వదిలి, భార్య పిల్లలను వదిలి ఏ విధంగా అయితే వాళ్ళకి నిస్వార్థంగా సేవను అందిస్తారు అలాంటి సైనికుల కోసం మనం వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జైపూర్ మండలం ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల బృందం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో చింతల మాదర జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండపై నుంచి పడే నీరు మంచు తుంపర్లతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. వర్షం పడుతుండటంతో సందర్శకులను ఎవరిని కూడా జలపాతం వద్దకు అనుమతించడం లేదు. వర్షాలు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని ఎకో టూరిజం అధికారులు తెలిపారు. నరకాన్ని తలపిస్తున్న 4 లింక్ రోడ్డు హైదరాబాద్ టు నాగపూర్ రాష్ట్ర రహదారిపై మంచిర్యాల జిల్లాలోని తిమ్మాపూర్, గద్దెరాగడి 4 లింక్ రోడ్డు నిర్మాణం సందర్భంగా 2 కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ పనులు సాగుతూ ఉండగా కల్వర్టు వద్ద చాలా భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీ ట్రాఫిక్ లో బస్సులు, లారీలు, రోజువారీ ప్రయాణించే ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వర్షం నీటితో గోతులుగా ఏర్పడి వాహనాలు దిగబడిపోతున్నాయి. అడపాదడపాగా పోసిన మట్టి బంకలు మారి ద్విచక్ర వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. గత 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ ఏ ఒక్క అధికారి ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆ పరిసరాలకు కూడా రాలేదు అని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తిమ్మాపూర్ వద్ద అడుగు లోతు గోతులలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం నరకంగా తలపిస్తుంది. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ఈ 2 కల్వర్టుల వద్ద మున్సిపాలిటీ పాలకవర్గం గాని, అధికారులు గాని ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మందమరి రామన్ కాలనీ దారి మైసమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదేలు రామ్వేణు, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. వారు బోనం ఎత్తుకుని గుడి వద్దకు చేరుకొని బోనాన్ని సమర్పించి పట్టణంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ ఈ నూతన ఫ్లైఓవర్ వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా దారి మైసమ్మ తల్లి చూడాలని ఆకాంక్షించారు. గుడి నిర్మాణానికి ముందు వచ్చిన శాంతినగర్, రాజన్నాల కాలనీవాసులు, రామన్ కాలనీవాసులను అభినందించారు. అనంతరం చాలా సంఖ్యలో భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జక్కుల శంకర్, చిన్నమొల్లి మల్లేష్, కొక్కుల సారంగం, రామగిరి సత్యనారాయణ, గాద మల్లేష్, కృష్ణ, రాజన్న, వెంకటేష్, యాదగిరి, కస్తూరి, శంకర్ పాల్గొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన సందర్భంగా అదేవిధంగా ఈ ఓవర్ బ్రిడ్జి అయిన తర్వాత 2-3 యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడటువంటి రాజన్నలవాడ మరి పెద్ద మనుషులు మన రాములతో సహా అందరూ పేర్లు మరి ఏమనుకోవద్దు. మరి రాజన్నవాడలో మరి అమ్మవారిని దారి మైసమ్మ తల్లిని మరి వారు కొలువు చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో కూడా ఆ తల్లి అనుగ్రహంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, యాక్సిడెంట్లు
జరగకుండా ఆ తల్లి కాపాడతా అని చెప్పి మనసారా కోరుకుంటూ మరి వారికి కూడా ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను మరి రాజన్నవాడ పెద్దలకు ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనసారా మందవారి బస్ స్టాండ్ నుండి మార్కెట్కు వెళ్ళు దారిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జి ఈ మధ్య కాలంలో మరి చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గారైనటువంటి యువకులు మరి గడ్డం వంశీ గారు ఇనాగ్రేషన్ వారు ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి విద్యానగర్ వాసులు తర్వాత శాంతినగర్లో ఉండేటువంటి పెద్ద మనుషులు మరి భక్తులు వీళ్ళంతా కూడా కలిసి మరి కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగద్దని, ఈ బస్తీలో ఉన్న వాళ్ళు కానీ పక్క బస్తీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ప్రయాణ నష్టం జరగద్దని చెప్పేసి మనం ఇక్కడ పెద్ద మనసుతోని మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మనస్ఫూర్తిగా అందరూ కూడా మనిషికి 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ కూడా స్పాన్సర్ తోటి ఈరోజు దారి మైసమ్మను ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఈడ నిర్మించడం వల్ల నిజంగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరికీ ఒక రకమైన సంతోషం కలిగి మాకు ఇక్కడ ఇప్పటి నుండి మాకేం జరగదు అనేటువంటి నమ్మకంతో అందరికీ మనశ్శాంతిగా ఉండడం జరిగింది. కాబట్టి నేను కూడా అమ్మవారిని కోరుకుంటా ఉన్నా. నేను ఎవరైతే ఉన్నారో ఈ భక్తులు ఈ విద్యానగరు మరి శాంతినగరు వచ్చేపోయేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళని చల్లగా చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ ఆయురారోగ్యం ఉండే విధంగా అందరినీ చూసుకోవాలని, ముఖ్యంగా ఇక్కడ గుడిని స్థాపించినటువంటి ఈ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో ఈ రోజు పట్టణ ప్రజలకు సైబర్ నేరాల మీద అవగాహన కల్పించారు రామకృష్ణపూర్ 2వ ఎస్ఐ ఎన్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని, టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకుంటూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో చాలా మంది ప్రజలు కొన్ని మోసపూరితమైన యాప్లను మరియు మోసగాళ్లు పంపుతున్న వెబ్ అడ్రస్ లింకులను ఓపెన్ చేయడం వలన వారి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి అనేక విధాలుగా వారి బ్యాంకుల్లోని డబ్బులు మాయమవుతున్నాయని, కావున ఎవరు కూడా మోసపూరితమైన లింక్స్ గానీ వెబ్సైట్లను గానీ నమ్మి మోసపోవద్దని, ఓటీపీ సమాచారం ఎవరికి చెప్పొద్దని అన్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ 1930 నెంబర్కి కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, అంకయ్య, బ్లూ కోల్డ్ సిబ్బంది కానిస్టేబుల్ సునీల్, సమ్మయ్య, పట్టణ ప్రజలు సుమారు 60 మంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితి దాటిపోయింది. వాళ్ళు మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అటువంటి చెడిపోయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ప్రతి దాని గురించి ఇంట్లో కిరికిరీలు చేస్తారు పిల్లగాళ్ళు. మీ దాదాపు అందరు కూడా తల్లిదండ్రులు కూడా తెలిసే ఉంటుంది అది. అయితే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఇప్పుడు కేసు కాకుండా ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం. మేము దాదాపు 100% మేము వాళ్ళ మార్చే ప్రయత్నం చేస్తాం. మాతో అయితే మేము చేస్తాం. మళ్ళీ సెకండ్ ఏంటంటే మనకు ఈ ఆన్లైన్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది. మోసాలు ప్రతి ఏదో లింకులు పంపిస్తారు, ఏమో చేస్తారు, మీకు ఆదాయం వచ్చింది, ఇది వచ్చింది, మీకు ₹1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చాయని చెప్పుడు. లింకులు వచ్చాయి కానీ ఎవరు ఓపెన్ చేయకండి. మీరు సంపాదించుకున్న డబ్బు కూడగొట్టుకోకూడదు. ఒకటి. ఇంకోటి బండ్లు చిన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు అది. ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ ఎట్లా ఉన్నా అంటే ₹25,000 ఫైన్ ఉన్నది సార్. బండి అమ్ముకోవాలి. చిన్నపిల్లలకు బండి ఎవరికైనా చిన్నోళ్ళకు బండ్లు ఇచ్చారంటే వాళ్ళకు లైసెన్స్ లేకపోయినా, వాళ్ళకి ఏజ్ లేకపోయినా, ఏం లేకపోయినా అని ఖచ్చితంగా కేసు అనేది. బండి ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా 2-3 నెలలు జైలుకు పోవాల్సి ఉంటుంది. ఇవి కొద్ది దృష్టిలో పెట్టుకొని మైనర్లకు చిన్న పిల్లలకు 80% బండ్లు ఇవ్వకండి అంతే. మళ్ళీ ఇంకోటి మీ సేఫ్టీ కొరకు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంతకుముందు ఏదో ₹100, ₹200, ₹500 ఫైన్ ఉండే, ఇప్పుడు అది ₹2,000 అయింది. అది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేము మనము, కానీ త్వరలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయినప్పుడు మాత్రం మనం సంపాదించిన రోజు కూడా ఏదో కూలీ చేసుకొని బతుకుతాం. మనం ఆ పైసలు మొత్తం అటు కట్టుడు అవుతుంది మన లాస్ట్. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటా మీరందరూ మంచిగా ఉండాలని, ఇవన్నీ బాగా రూల్స్ పాటిస్తారని చెప్పేసి రాత్రి పూట దాటుకుంటా చేసుకుంటా పిల్లగాళ్ళు మొత్తం బయట తిరుగుతాను. 10 తర్వాత ఎవరు కనబడ్డా కానీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఎవరు కనబడ్డా కానీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉండి ఎవరైతే డ్యూటీస్ పోతారో వాళ్ళు తప్ప, ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నది వాళ్ళకు అని చెప్పేసి మా దృష్టిలోకి వస్తే మాత్రమే వాళ్ళు బయట పోతారు. లేకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. మీ పిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి పోనీయకండి. మీరు కూడా టైం దాటి బయట తిరగకండి.
మళ్ళీ తాగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ఇది ఒక దృష్టి పెట్టుకొని మీ భార్య పిల్లల్ని దృష్టి పెట్టుకొని మీరు ఇంకోటి ఏం తెలియదు వాడు ఇంటి అంటే చేస్తే అమలు చేస్తాడు వాళ్ళ మైండ్ అండ్ సెటర్లో మారిపోతుంది. మందమరి పట్టణంలోని పసునూటి మనస్థిత్వ పుట్టినరోజు సందర్భంగా పసునూటి రామచందర్ మనీషా దంపతులు వారి కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్ పాఠశాల మేదరబస్తీ ఎర్రగుంటపల్లి పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్లను పంపిణీ చేశారు. బుక్లను ప్రజా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా వెల్ఫేర్ సొసైటీ సంస్థ అధ్యక్షులు కార్యదర్శి గాండ్ల సంజీవ్ మాట్లాడుతూ ఎవరైనా పుట్టినరోజులు జరుపుకునేవారు సమాజ సేవ చేయాలనుకున్నవారు తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఏవైనా విరాళం అందించాలనుకుంటే మా సంస్థ ద్వారా అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ దంపతులను వారు అభినందించారు. వారిని మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ, పట్టణ అధ్యక్షులు నందిపాట రాజు, ఎండి జావేద్, భాష తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రామన్న గారి పాప బర్త్డే సందర్భంగా ఈరోజు ఫిల్టర్ బెడ్ ఏరియా ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ ఒక 140 మందికి విద్యార్థులకు అన్న సొంత డబ్బులతోని ఈరోజు ఈ పిల్లలందరికీ బుక్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన రామన్న గారికి మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున మరియు పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారి మంచి హృదయంతో ఈ యొక్క కార్యక్రమం చేద్దామని అన్ననే ముందుకు వచ్చి మా సొసైటీ టీం అయిన రాజుని సంప్రదించడం జరిగింది. అన్న ఈ మనస్తత్వంతో అన్న ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున అన్నకు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే మీరు కూడా ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఉంటే మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సంప్రదిస్తే మీ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ విజయోత్సవాన్ని జరుపుకున్న అధికారులు, వివిధ పార్టీల నాయకులు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమర జవాన్లకు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రం లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 3 వ్యక్తుల అరెస్ట్. పట్టుబడ్డ వారిలో ప్రముఖ వ్యాపారి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్తో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నట్లు తెలిపిన పట్టణ సీఐ బన్సీలాల్. మంచిర్యాల పట్టణంలో ఘనంగా కార్గిల్ అమరవీరుల విజయోత్సవ దివస్ను జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ. అమర జవాన్లకు నివాళులు అర్పించి మాజీ సైనికులను సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.